బ్రాహ్మణులు కళ్ళ చూసి ఇస కొట్టాలు పట్టుకుంటారు. అమ్మా ఎందుకు వచ్చినావు తల్లి అంటే పోయిన కాలబిడ్డలారా నా కొడుకును పాంగరిసిందటంటే ఊరేళ్ళ దొరసాని అవ్వా నీ కొడుకు మాత్రం అంత కష్టం రావడం వస్తుంది ఏంటి పిరికడి బియ్యాపాకులు చేత పట్టుకొని మంత్రాల కట్టలు పట్టుకొని ఇస కొట్టాలు పట్టుకొని కనుకనేమి ముక్కుళ్ళ గొట్టాలు పెట్టి ఊది ఇసమంతా బయటికి తీస్తామనే 5 విష బ్రాహ్మణుల దోలుకొని ఇంటి ముందరికి వచ్చి కొడలా ప్రభావతి మీరు ఏడవేట చేసినలో ఏ మెర్రగింద పండుకున్నారో చూస్తూ పోదాం పావిడ్డ నీకు తెలుసు బిడ్డ ఏ అడవిలోకి వెళ్ళి ఓంగ బిడ్డ మర్రి ఎక్కడ ఉన్నది బిడ్డ ఇక పోదాం పా నా కొడుకు ఎక్కడ ఇక పోదాం పా అన్నప్పుడు వాళ్ళ చరిత్ర గాని కోడలు ఏం గత అవుతుందో అవ్వేం గత అవుతుందో ఆ కొడుకు ఎట్ట తిరిగి రావాలన్నమ్మా ఈ విధంగా నా కొడుకుని తీసుకొని వచ్చింది. నా కొడుకు ప్రాణం తీసి కనుకనేమి ఎన్నో మట్ల కూడిచి పెట్టింది కమ కూడిచి కందకమల కప్పింది నా కొడుకు రవ్వా అపగారి ఉండ బట్టుగారి ఉండ వర్రంగా నా కడుపు కాల్తివి కదా మీదికి కూడా నా మీద పడి చేస్తాను నువ్వు ఎడబడ్డాలని వాడు ఒకటైనా కొడుకుని ఏడదంటే ఏడమంద పెట్టినో ఏడగాల పెట్టినో వాడిని చూపించే రాక నిన్ను వదిలిపెట్టి మరి కింద సిగ్గెట్టుగా పెట్టి ఫల దెబ్బలు కొడుతుంది అత్త కనుక మధ్యనా ఇదే మరి కింద నీ కొడుకు ఈ తోట వండుకున్నాడు నేను ఆ తోట వండుకున్నా ఇక్కడనే పాము కలిసింది నేను బ్రహ్మముడి ఇప్పి నీ దగ్గరికి ఉరికొచ్చిన అత్తమా నేను ఎవరిలో కూడుకోయి నీ కొడుకును చంపలేదు అమ్మా నాకే పాపం తెలియదే అమ్మా నాకు అట్టి నింద లోడి గట్ట ఓకుమమ్మా ఏమి పాపమ్మ నేను మరి చిందికి మాయ గమాయ అన్యాయంగా నాకు లేనిందని అడగట్టకే అమ్మా ఇదే మరి కాడా బ్రహ్మముడి ఇప్పి ఉరికంటే నీ దగ్గరికి ఉరికొచ్చిందమ్మా నాకు ఏమి పాపము నాకు బిడ్డలాంటి దాన్ని ఉన్నానావా నీ కొడుకు మీద మనసు రేఖ నేను నీ కొడుకును పంపిస్తే పాపకారు దాన్ని కాదే అవ్వా ఈ పెళ్లి ఈడికే వచ్చిందో మరి కింది మాయ నాకు ఏమి తప్పు అయిపోతున్నావా నీ కొడుకు లేచి ఏ ఊరి కన్నా వేయండో ఏ పల్లె కన్నా వేయండో ఓనాడు కాకున్న ఓనాడు అయ్యో నీ కొడుకు బతుకుత తిరిగి రాకపోతాడా నీ కన్న బిడ్డ లెక్క నేను నావా నీతో ఉంటనే నావా నల్ల కొట్టబోకు నావో నీ కొడుకు తిరిగి వచ్చదాకా నేనెక్కడికి పోతేనే అమ్మా నా గట్టి నింద లోడు గట్టకుమ్మా నేను నీ ఇంత నేనుండి నువ్వు చెప్పిన పని ఎత్తా ఏమి పాపమ్ము నాకు ఆ బిడ్డ చూడు దిగ ఉరికొచ్చి కాళ్ళ మీద పడ్డది అవ్వా
నువ్వు ఇంతసేపు గొర్రకాడి వాడు గొడ్డుకాడి వాడు నీ కొడుకును బతికిస్తాను నన్ను నెంబర్ పెట్టుకొని తిరిగి కానీ నేను నీ దగ్గర గురికి వచ్చేటప్పుడు నీ కొడుకు అమలు తేలిపోవచ్చు నీ కొడుకు లాంటి దోస్తులు ఎవరన్నా కలవచ్చు ఈ అడవిలో కాటు కలిసి బాట తప్పి ఎవరికన్నా పోవచ్చు ఏ పల్లె కన్నా పోవచ్చు నేను అన్న నమ్మరం రోజుకోలే అవ్వయ్య కుక్క పెట్టినటువంటి పాపిష్టిరాలను కాదు నీ కొడుకు తిరిగి వచ్చారాక కన్న బిడ్డలు నీ ఇంట్లో ఉంచుకో కుచ్చడి పని చేస్తా దాచడానికి వేసినట్టు బుక్కడు పోబెట్టని ఉరికొచ్చి కాళ్ళ మీద పడ్డాయి కాళ్ళ మీద పడితే అప్పుడు కనకవతి ఏమనుకున్నది రంక నేర్చింది బొంక నేరకపోతే కొంకనక్కల పాలైద్దాం దొంగతనం చేసినోనికి ఉరుక రావాలి బలం ఉన్నదని ఉరుకంగానే సరిపోదు అడ్డం పరాడి కూడా వస్తే గోడ దునుక రావాలి గోడ దునుకకుండా దొంగ దొరుకుతుంది ఇదంతా లంజనటన కదా పాపిష్టిరాలా నా సంసారం ఉండదూసి ఇంకోగంజి లవ్ చేసి వాడిని ఆలంగా రమ్మని నా కొడుకు నీలంగా తీసుకొచ్చి కనుక నేను మాత్రం నిన్ను బిడ్డోరమ్మని కాసి నా ఇంట్లో ఉంచుకుంటాను నా కొడుకును కనుకనేమి సంపించినోడన్న వాడిని చూయించరాక నిన్ను వదిలి పెట్టనున్నది దబ్బడి ఇంటికలు కనుకనేమి శైక మరేసుకున్నది దేవుడు అంగట్ల దొంగ కొట్టుకు పగ్గం పెట్టినట్టు యమదూత పట్టుకపోయినట్టు గొర్ర గుంజుకొచ్చింది ఆకిట్టన్నాలెగ్గొచ్చింది దిగ ఇంట్లోకి పోయింది ఇంట్లోకి పోయి ఏమనుకున్నది ఉషేలంజా నా కొడుకే పోయిండు నువ్వెందుకే పోవే నీ అవ్వగారింటికంట ఏడికన్నా పోతుందా మరి దీని అవ్వయ్య దగ్గరికి ఇది పోతుందే బిడ్డ ఒక్కదానివి వచ్చిన వాళ్ళు శామంతా రాదేడు అని దీని నాన్న మహేంద్ర మహారాజు మహాలక్ష్మి అడుగుతుంది నానా బ్రాహ్మణుడు చెప్పిన ప్రకారం మా అత్త సతికి వచ్చింది అడవికి పోయినా పాంగి అరిచింది ఇంటికి వచ్చేటలకు అల్లుడు మాయమేడు లేడు అత్తెల్ల కొడితే వచ్చిండు అని అంటాయి అత్త ఎల్ల కొడితే వచ్చిందని చెప్తే వాడు నమ్ముతాడా దీనికి ఓరు ముఖం ఉన్నదా మొగని చంపుకొని వచ్చిన నాయన అని చెప్పుకుంటుందా ఈ లంజే వాని దగ్గరికి పోదు ఇది ఉంచుకున్న దగ్గరికి పోతుంది ఏ రాత్రి ఏ పగరు అత్తరు నా ముసలోని నన్ను నీళ్ళు మింగి నీళ్ళు తాగి నా రాజ్యం దీన్ని దావదస్త చేసుకుంటది నేను ఎందుకు వదిలిపెడితేనే ఊరు బయట గోదల కొట్టమ కాడ చీకల పంచకారున్నదే తప్పి తిండి పెట్టి నీ మద మంచి ఉంచుకున్నావు చూపించి నా కొడుకుని ఎవరి చేత చంపించినావు వదిలిపెట్టనున్నదవ్వా కప్పుకునటానికి ఒక్క బొంత ఇచ్చింది దాశీలతోని సద్ది పంపుతా సప్పుడి ఈగలు పడ్డ గంజి పులిగంజి సరిగంజి పంపటానికి ఒక్క షిప్ప ఇచ్చింది నీళ్ళు తాగటానికి ఒక్క గురిగి ఇచ్చింది 3 వస్తువులు పట్టుకొని పావే బంజకాన కాడికమ్మది అదిగో ఇది నీళ్ళు కొడితే బాయో సినిమాట దీని పానం పోతే అయ్యా వచ్చి నన్ను బదనం చేస్తారు నా బిడ్డనే గది చేసిన తల్లి వచ్చి నన్ను బదనం చేస్తారా అంతకాల పాలు చేసింది ఇక్కడ బండకాల గంజి పోతాంది అదిగో సప్పిడి తిండి పెడుతుంది కనగంటికి పుట్టి పెడుతుంది ప్రభావతి నాదా బ్రహ్మముడి ఇప్పను అంటే ఇప్పు అంటే అయ్యా నాకు చీకటి ఎత్తని ఏగిలెత్తే భగవంతుని జాన్యం చేసుకుంటే నాదా ఎక్కడున్నా అని ఏడుచుకుంటే చీకటి బండకాలు ఉండని దాని చేతి కింద ఉన్న 5 దాసీల కావలి పెట్టింది బంజకాన కాడ కనుకనేమి శనశనాన మాత్రం అనగానే ఎవడొచ్చినా ఎవడు పైన నాకు మతలా అందజేయి అన్నది కనకావతి కతిక్కడుండని రాదు లోకంలో కనుకనేమి బాబగారి దేవారమ్మ కాదు నావా శామంతరాజుని కనుకనేమి మళ్ళీ మొక్కలు చేసుకొని కనుకనేమి లోకం జరవచ్చి కనుకనేమి అమ్మవారు చూడరా మరి నేను కనుకనేమి వాని మనసులు చేసుడుతోనే భార్య ప్రభావతిని మర్చిపోవాలి అబ్బా ఆ లేసుడుతోనే నా మోదుల పడాలనుకున్నది ముచ్చంగుండి ఎక్కి మునిదలకమాడి పౌడగుండి ఎక్కి పైదలకమాడి ఒల్లారరాక ఓరంచులు ఒల్లారినాక కంచపట్టు చీరలు కట్టి కనుకని సొమ్ములు పెట్టి అద్దంలో సుప్రాత బిడలేసి పేరు బిడలేసింది శంకినీలు మంకినీలు రాళ్ల ముక్కుపోగు రంగైన జడకుప్పు పెట్టింది ప్రభావతి కన్నా 7 ఇమ్మలు ఎక్కువ తయారైంది మాయకోరి రంభదేవుడు ఆ ప్రకారంగా తయారైన రంభ 4 గోళ్ళ నవారు మంచం ఆల్చింది నవారు మంచం మీద దిండి పరుపు పెట్టింది దిండి పరుపు మీద పూల చెద్దరు పరిచింది పూల పాను వేసింది ఆ యొక్క పూల పానుపు లోపల దేవలోకముల కనుకనేమి శామంతరాజును పటమార్చిన మల్లె మొగ్గను పెట్టి కనుకనేమి ఒక్కసారి అస్తం మోపి 20 ఏళ్ళ రాజును చేసిందో ఈ దేవలోకములా
ఏనాడు చూడి 4 పరగాలు వస్తే ఏది మర్రి ఇక్కడ నా భార్య 4 పరగాలు వస్తే అందరం ఆడిలా కొడుతుంది. అమ్మా మీరు ఎవరు? నా భార్య ఏదమ్మా? ఎవరు 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 ఇది ఏమి లోకము? నేను పండుకున్న మర్రి ఎక్కడ? నా భార్య ఎక్కడ? మీరు ఎవరు అన్నాడు బాలుడు శామంతరాజు. జరిగిన పూర్వస్థాయి ఏందో చెప్పుతున్నా, చెయ్యి పడతాడు కావచ్చు, నన్ను జడ కొడతాడు కావచ్చు, నా ప్రేమ తీరాలని అనుకున్నాడు, వాళ్ళ ఆడిపోతుంది, ఆగుతలేదు దేవరమ్మ కదా. అయ్యేది నీ లోకము కాదు, నువ్వు వండుకున్న మర్రి కాదు, మరి దేవతని అనేది ఇది దేవలోకము. మా తండ్రి దేవేంద్రుడు, మా తల్లి శశిదేవి గర్భానం ఏమి రక్క చెల్లెల్లో ఒకనాడు దినవంత కనుకనేమి అడివి వేటకొచ్చినమయ్యా. అది వేటకొచ్చిన కాడ మాత్రం పగలు ఇల్లు రెండొద్దని ఎవ సర్దికొచ్చినట్టు లాగదోలింది వారి. నువ్వు మర్రి కింద వండుకున్నావు, నిన్ను చూసి నా మనసు నీ మీద పడ్డదయ్యా. ఆగో బ్రాహ్మడేసిన ముడి బ్రహ్మదేవుని తరంగాదన్నారు. ఇప్పటానికి కనుకనేమి ఈ ముడి ఎట్లా వదలన్నా, నేనే పాము అవతారం ఎత్తిన కాటిచ్చిన, నీ కళ్ళల్లా కనిపించిన నీ భార్యను కనుకనేమి బామ ఆ పాము కాటు తేలు కాటుకు ఇరుగుడు మంత్రం మందు ఉంటది, నా అవ్వ దగ్గర గురుకు మంత్రకాల తీసుకొస్తుందంటే నీ భార్య ప్రభావతి నీ అవ్వ దగ్గర గురికింది. నిన్ను ఎడంత్రాల మల్లెపూలు చేసుకున్న దేవలోకం పట్టుకొచ్చిన నీ మీద మోదుపడి నిన్ను నా లోకం తెచ్చిన నాతోని పొందు చెయ్యాలని కాదు బిలగో. చూడి దేవరంబ చూడవమ్మ అలాంటి మాట మాట్లాడినప్పుడే ఎంతమని ఎత్తే దేవరంబ రామ రాఘవ రామ రామో రామ రాఘవ రామ రామ అందు మునిగి పోరే రంబో. అమ్మా నా భార్యకు నాకు వాపినవా, నా భార్య నన్ను దేవి నా ఎంత కొడుతుందో నా ఎంత ఎడుతాండో. ఏ రామ రాఘవ రామ రామ నీకు దండం పెట్టేదానో పట్టుకుంటూ అదంటే తల పెడతా మొక్కుతాని అమ్మా. సిగ్గనిపిస్తలేదా పిల్లగా నీకు? ఏంది పుచ్చన్నకి ఇజ్జత్ పోతుంది, మానం పోతుందో. ఐ లవ్ యూ ఏంది నర్సవా నర్సబా, ఏంది మోగోడు కాదా ఆడిదా ఏమో గిట్ట చెప్తాంది. ఏంది నువ్వు ఓర్వక తెచ్చిన పిల్లగా? నేను పోతే నేను చూస్తే ఎరగబెట్టాడా ఎరగబెట్టోళ్ళు దొడ్డికి పెట్టోళ్ళు ఎవడన్నా చూస్తే దాదాపు వాని ముందర నిలుచుంటే ఇజ్జత్కి వెనక జరుపుకుంటా పోడా. ఇంకా వంటాడు ఆడవాడు ముందర నిలుచున్నాకుంటాడ నరసన్నవాడు ఏమిటయ్యా రాజా రాజా రాదు పొద్దు సఖ్యం రమ్ము నా పొందుకు రమ్ము ఆకును అనే గంట ఇలాంటి మాట మాట పడకపోతే కొట్టేటి వాళ్ళు వస్తాయి, కొట్టకపోయినా పర్వాలేదు. లంజ కొడుకు మాత్రం చూసిన ఆరులో పురిగిళ్ళ మొగోళ్ళు నేనట మంది బతుకుతాను. లంజ కొడుకు ఉచ్చేటి లంజ కొడుక మా దక్కుల ఉచ్చేనైనా బతుకొచ్చింది. ఏమిటయ్యా రాజో రాజా మూతి మీద మీసం లేదా, మొల మీద మొల్లారం లేదా, నేనేమో కొట్టి సవారు చేస్తూ రమ్ము రమ్ము నా పొందుకు రమ్ము 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 నా పొందుకు రమ్ము. ఏమిటయ్యా రాజా పాప పాపమే
నాటి మాటలు రంబ మాట పలకపోకే రంబ అరే పండేటి బండలు వండాయి పండకపోయినా పర్వాలేదు పోసినంజ కొడుక గావాని మదం చూసిర్రా గావాని నీ నోచనమ్మ అడుగురు లంజ కొడుక నా తోట తుడుపా లంజ కొడుక ఇప్పుడు 700 మంజేరాలని నోచనమ్మ ఇప్పుడు 700 మంజేరాల లంజ కొడుక నా తోట తుడుకో శంగలిచ్చి పంగలు పెడతాను పంగల పొచ్చి మంచిగా చూసుకుంటా పోసుడే అని కొద్దిగా మబ్బు మెత్తబడతాను అని చూస్తాను అంత శంగలిచ్చి పంగలే పెట్టింది పిల్లగాడు ఏమనుకున్నారా అల్లాడిపోతాంది మనసులో మాట పెట్టుకున్నాడు రంబా నీ చేత పట్టాలంటే నేను చెప్పేదాకినే మొగోని కాదు అరే బామ్మారి దగ్గర గద్దాల నందునారు అడ్డంత పుట్టని పెట్టుకొని పోదు చెడ్డాలంజ కొడుక అరే నరసింహ ఏ లంజం ఉండరు ఇంతగానే వెంబడి పడి పండు ఇంతమంది మొగలు వాళ్ళ దగ్గరికి నాకు వాళ్ళు అద్దుపో ఆయన కోపం చేస్తాడు మొగనంటేనే ఉరికత్తాడు సాపరకు ఏం కోపం రాదు అనుకున్నాడు పిల్లగాడు నా లోకం తీసుకోమంట అమ్మా తొలి ప్రేమ నా భార్య తోటి మరి ప్రేమ నీతో ఈ మాట మనసులో పెట్టుకొని నా లోకం తీసుకోమంట ఒక్క గుద్దు గుద్దుతే ఇక్కడ రక్తంగా అక్కనమ్మా ఆనాడు అన్నాడు పిల్లవాడు గనకనేమి పనమట ఉరికర్రా తూర్పు ఉరుకుతాండు శాతనైనంత దూరం 4 కోస్తాలు ఉరుకుతాండు మళ్ళా రంభ ముందుకే వచ్చి నిలబడతాండు ఆనాడు దేవతలు కనకసిరి మేడలు కట్టిన్నాడు దేవలోకం పొందిచ్చున్నాడు మానవులు మన సుట్టీరు కానికి రావాలని ఏమన్నా మెట్టు కట్టినా ఈ లోకం వేరేనా వాళ్ళ లోకం వేరేనా 4 పర్గములు తిరిగి వచ్చి కనుకనేమి అల్ల కొల్లము చేస్తాడు మళ్ళా రంభ పాదాల కాడ ఉన్నప్పుడు రాని ఈయన నావు సందము కనుకనేమి ఆడిన అని యమనం కనుకనేమి అగో పెద్ద పులి కోపం ఒక్కటు అల్లదు మనమద సోదిల్లి మనసు రంజిల్లి పాయము పైగప్పుగా వచ్చి కళ్ళు మూతలు పడతాన ఈ రంభ అని పొలగాని చూసి ఆగలేకపోతుంది గాని అబ్బబ్బా నా భార్య ఉన్నది పాపిష్టి రాల నా భార్యకు ద్రోహం చెయ్యను అంటాడు ప్రతి విధముల నా ఎంబడి పడతాను గాని 24 గంటలు కాలేదు అగ్ని సాక్షి లగ్గమాడిన నా భార్య ప్రభావతి ఉన్నది ప్రభావతిని నేను లగ్గమాడినటువంటి భార్య ఉన్నది నా భార్యకు ద్రోహం చేసే మొగోడను కాదు తొలి ప్రేమ నా భార్యతో చెందినంగా తెల్లారి మరి ప్రేమ నీతోనో ఉన్న అబ్బా మరి నమ్మరాదే మానవుని ముచ్చట మరి వీడు అనేది నిజమా నేను ఉడికరా కాకి సల్లాటలకు చచ్చిపోయినట్టు ఒక్కరోజు చస్తాన్నా ఓపిక పడతా కానీ మరి వీడు అన్నది నిజమేనా వీని ఆత్మల ఏమనుకుంటాడో పలపల మంత్రాలు పెద్ద నేలు గోటి మీద అంజన వేసి వాడు అనుకున్నది నా ఆత్మల కనిపించాలన్నది గోటి మీద అని మనసులో ఏమనుకుంటాడు ఇది మదాన్న మధ్య కండ్ల కావరం ఒళ్ళు మిల్లు ఏర్పడకుండా ప్రేమని ఎలాడిపోతుంది తొలి ప్రేమ నా భార్యతోనంట మరి ప్రేమ నీతో నా భార్య దగ్గరికి పట్టుక రాపో అంట అదే మర్రి కిందికి తీసుకుపోయినాక 3 రేవుల గుండు గీకిచ్చి నా లోకముల గనకనేమి గుద్దుకు 3 బుక్కల రక్తం గక్కిచ్చి ఇంకో మొగోని జోలికి పోకుండా చేసి తోల్తాననుకున్నట్టుగా దాని అంజనముల దిగగదరా ముసి ముసి నవ్వులు నవ్వుతుంది ఏమిరా మానవుడా నువ్వు నన్ను గంత గత చేస్తావా కొడుకు ఒరే మానవా నీవు నన్ను గంతగతి చెయ్యాలను నువ్వు షేరుండవైతే నేను సభ షేరుండను భూమి భూతాల లోకమైన పందికొక్కునై పట్టుకొచ్చి నీతోని పొందు చేస్తానన్న పోయి మరి తొలి ప్రేమ మాత్రం భార్యతో అన్నాడే మరి తొలి ప్రేమ కావాలంటే ఎట్లా కావాలి దీని లోకంలోకి పట్టకపోతే నేను ఎంత తెలివి ఉన్నా ఆడిదాన్ని వాడు మొగోడు చేసినా నన్ను చేస్తాడని ఒక్కసారి నెత్తి మీద అస్తం మోపినప్పుడే నోట్ల మాట నోట్లుండగా ఎంత బలం ఏం పని చేస్తుంది మళ్ళీ మొగ్గ ఎండు పాదాల కాడ పడ్డది ఎప్పుడు నా మొగనివి కావాలరా నన్ను ఎప్పుడు జడగొడతావురా నా కోరిక ఎప్పుడు నెరవేరుతుందిరా అని ముద్దు పెట్టుకొని రేయిక జేబుల మల్లె పువ్వులు వేసుకున్నది రేయిక జేబుల మల్లె పువ్వులు వేసుకొని దాని దుర్బుద్ధి పాడబట ఏమని ఆలోచన పొందుతుంది వీని లోకములకు వీడిని పట్టుకపోయే భజ
పంజకాలలో ఉన్న ప్రభావతినే తీసుకొచ్చిన లోకము కళింగపురి పట్నం వల్ల వీని కళ్ళల్లో కనిపించి ఇక్కడనే పొందు చేయిస్తారన్నది అయ్యా. మరి అటువంటి దేవరంభ